ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు వీజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా చెందోలులో ఏసీబీ మెరుపుదాడులు. ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు సీజ్. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. గూడూరులో టీడీపీ విస్తృత సమావేశం. వైసీపీ పాలనా తీరును ప్రజలకు వివరించాలన్న వ్యక్తులు. విశాఖలో ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం సమావేశం. హక్కుల సాధనకు పోరాడాలని వ్యక్తుల పిలుపు. ఇక వివరాలకు వెళ్తే ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం కార్యవర్గం విశాఖలో సమావేశమైంది. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 30 మందితో నూతన కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసి తూర్పు కాపుల సామాజిక హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగి ఉన్నారని, తూర్పు కాపు కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా జనాభా గుణాంకాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నా పేరు పిసిని చంద్రమోహన్, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు. నేడు విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉద్యోగ విభాగానికి కార్యవర్గాన్ని ఏర్పాటులో భాగంగా నేడు సమాయత్తమయ్యాం. అందులో భాగంగా రాష్ట్ర కార్యవర్గంలో 30 మందితో పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించడం జరుగుతుంది. అందులో భాగంగా గతంలో పనిచేసినట్టు పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు నేడు కూడా మరలా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ గారు హాజరవడం జరిగింది. వారు ముందు మాట్లాడుతూ తూర్పు కాపులో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని వారు ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ సమస్యలు ఎవరికి తెలియనివి కాదు. ఎందుకంటే అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్లే. మన మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, అందరూ మన రాష్ట్రంలో నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరికీ అన్ని సమస్యలు తెలుసు. అయినప్పుడు కూడా ఎందుకో ఒక రకమైన వివక్షతకు తూర్పు కాపు కులం అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఏంటంటే ఇందాక మా అధ్యక్షులు చంద్రమోహన్ గారు చెప్పినట్టు తూర్పు కాపుల సంఖ్యను తక్కువ చేసి చూపించడం, దానివల్ల ఏమవుతుందంటే తక్కువ చేయడం వల్ల. తూర్పు గోదావరి జిల్లా మారేడు మిల్లిలో దొంగలు రెచ్చిపోతున్నారు. వారాంతపు సంత నేపథ్యంలో కొనుగోలుదారులు మార్కెట్కు పోటెత్తారు. ఇదే అదునుగా చేసుకున్న దొంగలు సంతలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడ్డారు. నిన్న ఈ సంతకు వచ్చిన పుల్లంగి పంచాయతీ ఎగవలస గ్రామానికి చెందిన రాజశ్రీ అనే యువతి పర్సును అపహరించారు. చెప్పండి. పర్సు పోయిందండి. కూరగాయలు కొన్నామండి. కూరగాయలు ప్రసాద్ దగ్గర మార్కెట్లో కూరగాయలు కొనేస్తే తీసుకొస్తుండే ఇద్దరు, మా చెల్లి నేను తీసుకొస్తుంటే కూరగాయల పైన పర్సు పెట్టి చూడకుండా వస్తున్నామండి. తీసేసుకున్నారండి. ఎవరు తీసుకున్నారు కొంచెం ఐడెంటిఫై చేస్తామమ్మా? తెలియదు. ఎవరు తీసుకున్నారు కూడా తెలియదు. అతను చూసారంటండి. కూరగాయలు ప్రసాద్ కాదు. కూరగాయల ప్రసాద్ చూసారా? ఓకే ఓకే. అతను చూసానని చెప్పారండి. చూస్తే ఇంకా నీకు చెప్పారా? చెప్పారు. చూసేటప్పుడు పరిస్థితి లేదా? లేదండి. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? ఇందాకేనండి. జస్ట్ ఎప్పుడైందా? కూరగాయలు అయితే ఉన్నాయండి. మీది ఇక్కడ ఏ ఊరు మీది? ఇక్కడేనండి. లోపలికి మీ పేరు? రాజశ్రీ అండి. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామ సమీపంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో 6 ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ విషయాన్ని బాపట్ల ఏసీబీ సిఐ శ్రీనివాసులు వెల్లడించారు. వీటిని చెందోలు స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో సెబ్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా బాపట్లలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు శాసనసభ్యులు కోన రఘుపతి హాజరయ్యారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. हिनेशीरा समुद्रवती सावित्री तनो देवी महंगी महोद्धरणे महोदरिस्तुता स्विंगे सुंगे यज्ञे यज्ञेशने चंद्रपत्नी धापने सत्सयः वायुमद जलसैनि स्वयं धारसत्यंतवर्मेदने शोभरीद गंगाया कृष्णभद्रं महिंदे వాహనాల దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం బెంగుళూరు బేకరీ ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం చోరీకి గురైందన్నారు. కర్రపాలెంకు చెందిన బాధితుడు శీలం కార్తిక్ ఫిర్యాదు చేయడంతో సీఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో చోరీకి గురైన వాహనంతో వచ్చిన వ్యక్తి దొరికాడన్నారు. నిందితుడిని కనపర్తి కిషోర్గా గుర్తించామని చెప్పారు. బాపట్ల పట్టణంలో కొన్ని మోటార్ సైకిల్ దొంగతనం జరిగినాయి. ఈ మధ్యకాలంలో ఒక షాప్ ముందు బైకు భార్యాభర్తలు బైకు తాళాన్ని కూడా దానికే పెట్టి షాపులోకి వెళ్ళి వచ్చే లోపల బండి దొంగతనం జరిగింది. దాని మీద నిఘా పెట్టి పాత నేరస్తులు ఎవరున్నారని చెప్పేసి గమనించి దీనిలో కనపర్తి కిషోర్ అనే అతను నేటివ్ ఇంటూరు అమృతలూరు మండలం అయితే బాపట్ల టౌన్లో ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో కాకుమాన్లో కూడా ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసులో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర మన బాపట్ల టౌన్ సి కృష్ణయ్య అలాగే మా ఎస్ఐ రఫీ మరియు మా సిబ్బంది వాళ్ళని విచారించగా దాదాపు 10 మోటార్ సైకిళ్ళు అతని దగ్గర స్వాధీనం చేసుకున్నాం. మన బాపట్ల టౌన్కి సంబంధించి 6 మోటార్ సైకిళ్ళు 4 స్కూటీలు మొత్తం 6 మోటార్ సైకిళ్ళు అతని దగ్గర స్వాధీనం చేసుకున్నాం. మన బాపట్ల టౌన్లో 6 చోట్ల ఈ మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది. అలాగే మన గుంటూరు టౌన్లో కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 4 మోటార్ సైకిళ్ళు దొంగతనం జరిగింది. మొత్తం 10 మోటార్ సైకిళ్ళు అతని దగ్గర స్వాధీనం చేసుకొని అతన్ని ఈరోజు కోర్టు ముందు వైసీపీ పాలన తీరుతో పాటు అక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తెలుగు యువత కార్యకర్తలపై ఉందని మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, పార్లమెంటరీ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రవి నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్ల రాజు, బిల్లు చెంచురామయ్య, ప్రణీత్ యాదవ్, దయాకర్, మువ్వా చరణ్, సర్వోత్తమ రెడ్డి, కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 10 కళాశాలకు వెళ్ళారు. నేను వస్తే ఢిల్లీ తలను వస్తా, నేను సోనియా గాంధీని భయపడలేదు. బీజేపీ నాకు 25 మంది ఎంపీలు ఇండి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా నాతేనే సాధ్యం అని చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత ఇదే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఫస్ట్ నరేంద్ర మోడీ గారికి కాళ్ళకి వంగి దండం పెట్టారు. అంటే గతంలో చెప్పిన మాట ఇప్పుడు ఆయన చేసింది. ఆయన వంగనన్నాడు అంటే మాట ఇచ్చడం మనం తప్పడం అనేది అందరికీ అర్థమైపోయింది. అదేవిధంగా నేను వస్తానే ప్రతి ఊర్లో జాబులు క్రియేట్ చేస్తానన్నారు. 70% రిజర్వేషన్ కల్పిస్తానన్నారు స్థానికులకి. పరిశ్రమలే లేవు, పెట్టుబడులే లేవు. పెట్టుబడులు ఉన్న పెట్టుబడులను కూడా తరివేసే పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది.
పెద్ద సంస్థ. దాదాపు 15,000 ఎవరికి పెన్షన్ రాలేదో వాళ్ళని తీసుకుపోయి ఎండిఓ ఆఫీస్ దగ్గర సచివాలయం తీసుకొచ్చి ఒక రికమెండేషన్ ఇప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాడు ఏ పార్టీ అయినా కావచ్చు, పేదోడు గవర్నమెంట్ వస్తున్నటువంటి ఏదైనా సంక్షేమ పథకం పోతే మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అట్లా 10 మందిని వేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఇదో 10 మందికి మా గ్రామంలో పెన్షన్ రాలేదు, అందులో అనుకోలేను, 2 నెలలు ఇచ్చారు, 3 నెలలు ఇచ్చారు, ఇప్పుడు తీసేశారని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రేషన్ కార్డు అది కూడా మీరు చెప్పాలా. అలాగే ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్ గురించి ముందుగానే చెప్తున్నా. గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళకి అంత మెజారిటీ ఎట్టు వచ్చిందంటే ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడే ఉదయం చెప్పాడు. వాలంటీర్ పరిస్థితి. వాలంటీర్లు ఏం చేశారంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు చనిపోయారు, ఎవరు ఏ ఊర్లో ఉన్నారు అన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నారు. ఆ లిస్ట్ అవుట్ చేసుకుని అవన్నీ ప్రింట్అవుట్ చేశారు. ప్రింట్అవుట్ చేసి ఇదో చిట్టమూరు మండలంలో శివారెడ్డి నాయకుడు ఇదో శివారెడ్డి గారు మీ బూత్లో ఇదో వీళ్ళందరూ చనిపోయారు, వీళ్ళందరూ వేరే ఊర్లో ఉన్నారు కాబట్టి అందరూ దొంగోట్లు వేసుకోండి. మన ఏజెంట్ గారు తెలియదు. తన సొంత ఊరి కోసం అంబులెన్స్ ను అందించి ఉదారతను చాటుకున్నారు నల్గొండ జిల్లా గట్టుప్పల్ గ్రామానికి చెందిన వీడం శ్రీనివాస స్పందన్ ఫౌండేషన్ ద్వారా చైర్మన్ నాగేశ్వరరావు, డైరెక్టర్ చిప్ప ప్రభాకర్ సమక్షంలో గ్రామ సర్పంచ్ వీడం రాజు అంబులెన్స్ ని ప్రారంభించారు. కరోనా సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చెండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, వీడం శ్రీను, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ స్పందన సంస్థ ద్వారా ఈ విలేజ్కి ఇది ఉపయోగం ఎట్లయిందంటే మా కైలాసం అన్నయ్య మనం ఒకటి ఏదైనా ఒకటి చేయాలి, అంబులెన్స్ కావాలి మన గట్టుబల్. చాలా మంది గట్టుబల్ గ్రామంలో ఏమైతుందంటే కరోనా బాగా చాలా మంది పడ్డారు. యావరేజ్ నల్గొండ జిల్లాలో ఎక్కువ మంది మన గ్రామంలో సఫర్ అయ్యారు. ఇది చాలా పెద్ద ఇష్యూ. కానీ దీనికి మనం అందరం ఏం చేయలేకపోయినాము. కానీ కైలాసం గారు ఏమన్నారంటే తమ్ముడు అనే మన ఊరికి అంబులెన్స్ కావాలన్నాడు, కానీ పెద్దది కావాలని ఫస్ట్ ఆలోచించినాము. పెద్ద అయితే మన స్తోమతకు అందుబాటులో వస్తలేదు. సరే దాన్ని ఆలోచించి ఇది కూడా ఒకటి సరే ఫస్ట్ ఒకటి చేద్దాము. దీని ద్వారా తర్వాత ఏమైతే మధ్య స్పందన సంస్థ ఉంది మా అది యుఎస్ఏ బేస్డ్. దాని నాగేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గారు వారితో మాట్లాడి ఇట్లా ఉంది అని అంటే సరే ఆయన వెంబడే మనం చేద్దాం సినిమా ఇంకేందని ఒక 3 నెలల క్రితం అయింది. దీనికి ఏర్పాటు దీని కొరకు కూడా మేము వాళ్ళు కూడా ఒకసారి అడగగానే ఓకే అంటారు. దీని గురించి ఏం బాధపడదు. ఎందుకంటే ఈ స్పందన అనే సంస్థ అంటే మన మన్సరాబాద్ ఉంది కదా, మన్సరాబాద్ లో మేము ఒక ఓల్డేజ్ నుంచి చేస్తున్నాం. ఒక 500 గదాలు ఒక గాది ఇచ్చిండు. దానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించినాం. 46 రూములు 12-18 అటాచ్డ్ లాట్రిన్ బాత్రూమ్ తో కలిపి చాలా బాగుంటాయి. ఒక 3 స్టార్ హోటల్ అయితే ఉంటుంది ఓల్డేజ్. వనస్థలిపురం భక్త సమాజం ఆధ్వర్యం చాటుకుంది. ఇందులో భాగంగా పండితులు దేవరకొండ ఫణికుమార్ శర్మ పర్యవేక్షణలో ఇవాళ ఉదయం 7:30 గంటలకు ఇంజాపూర్లోని శ్రీ రామచంద్రాజీ డోంగ్రీ మహారాజు గోశాలలో గరకురాయి ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో యాదగిరిరావు గారు, జిహెచ్ మంగపతి గారు, శ్రీ కృష్ణ దీశేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత గోరుగంతుల సోమనాథం దంపతులు గోశాలలో పూజ నిర్వహించారు. సంతోషిమాత గోశాల నిర్వాహకుడు బాలాజీ నాయుడు, రవిశర్మ, గోపాలకృష్ణ సహాయ సహకారాలతో శిల్పి శివకుమార్ తయారు చేసిన గరుకురాయి ప్రతిష్టాపన మహోత్సవం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త సమాజం కార్యదర్శి జిహెచ్ విఆర్కే మూర్తి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన సుకృతమన్నారు. मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूलता फलसिद्धिरस्तु बाबाई మనం నెంబర్గా అభిషేకం చేస్తాం. ఇప్పుడు చేసేద్దాం. సిమెంట్ పెట్టక ముందు అభిషేకం అయితే ఆ తీరే ఆ గట్టి నుండి పైన ఆకుతో ఇలా नातं यज्ञ बताये नमः మూర్తి గారు రండి. మూర్తి గారు
కనిపించండి, మూర్తి గారు కనిపించట్లేదు. స్టార్ట్. నమస్తే అండి, జై గోమాత. నా పేరు బాలాజీ నాయుడు. నేను శ్రీ సంతోషమాత దేవాలయ వ్యవస్థాపకులు, మరి శివయ్య గోశాల నడుపుతున్నాము. ఈరోజు ముఖ్యంగా ఇంజాపూర్ డోంగ్రీ మహారాజ్ గోశాలలో మేము గడుగురాయి స్తంభం, గోవులకు సంబంధించి గడుగురాయి స్తంభాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం మా చేతుల విధంగా జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇట్లాంటి కార్యక్రమాలు జనాలు, గోభక్తులందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని ఈ విధంగా V3 ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. శ్రీ శ్రీ మహామాయ ఆది పరాశక్తి దక్షిణేశ్వర జ్ఞానపీఠం ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు భరత్ స్వామి, రాజేశ్వరి మాత, కృష్ణస్వామి, సత్యనారాయణ, సునీల్ గౌడ్, శ్రీకాంత్, బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు స్వరాజ్యలక్ష్మి. శ్రీ సంతోషమాత దేవాలయం వెంకటేశ్వర కాలనీ అండి. దేవాలయం వచ్చేసి మనకి సాయిబనగర్ నుంచి ఇంజాపూర్ వెళ్ళే రోడ్డు దారిలో ఉన్నది. 16 సంవత్సరాల నుంచి మేము ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. మాకు ఈ దేవాలయం అంటే అమ్మవారు అంటే మాకు చాలా ప్రీతి, చాలా నమ్మకం కూడా. మాకు అమ్మవారు ఇక్కడికి రావడం ఎలా జరిగిందంటే, మా అమ్మగారు చేసేవారు, తన తర్వాత నుంచి తదనంతరం నేను చేయడం జరుగుతుంది. మా అమ్మగారు ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డ్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో తను ఇంట్లోనే ప్రతిష్ఠ చేసి నిర్వహించడం జరిగింది. సో తన తర్వాత నా దగ్గరికి రావడం, నేను తీసుకొచ్చి మేము స్థలాలు అవన్నీ కొనేసి ఇక్కడ మా సొంతంగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేసి మేము నిర్వహిస్తున్నాం గత 16 సంవత్సరాల నుంచి. ఈ అమ్మవారిని తీసుకొచ్చే ముందు కూడా ఎన్నో అద్భుతాలు, కళలు ఇలా రావడం జరిగింది. అమ్మవారు మాకు, మా అమ్మగారు తన తర్వాత తను అంటే ఏమంటారు, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ మహోత్సవ కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్నారు. బతుకమ్మ పండుగకు ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిందన్నారు. బతుకమ్మ పండుగ కానుకగా సీఎం మహిళలకు చీరలు అందజేసి తోబుట్టుగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా, మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపేవో అవ్వా. బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా, ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా, అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల, చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ. గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల. పాలా పిట్టల గుంపు చూడు ఓ రాసా గుమ్మడి, కాముడట పాట పాడే ఓ రాసా గుమ్మడి, పసి పాప పాదం చూడు ఓ రాసా గుమ్మడి, పాట వింటూ ఆడబట్టే ఓ రాసా గుమ్మడి, డప్పు మొద మోగుతుంటే ఓ రాసా గుమ్మడి, జానపదం యాది కచ్చే ఓ రాసా గుమ్మడి, జానేడంతా పోరాగాడు ఓ రాసా గుమ్మడి, బతుకమ్మ నెత్తినాడే ఓ రాసా గుమ్మడి, మూడు కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాసా గుమ్మడి, ముందు నడిసి తవ్వాదిసే ఓ రాసా గుమ్మడి. గొర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి, పొడవలి గడ్డ పార కుంకుమ బట్టు దిద్దుకున్నాయి, పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మాడి.
నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని బూనీడు గ్రామ శివారులో వాగు దాటే క్రమంలో రైతు బి అనంతరెడ్డి అదుపు తప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు నిన్నటి నుంచి గాలిస్తున్నారు. నీటి ఉధృతి ఎక్కువ ఉండటం వల్ల రైతు ఆచూకీ లభించలేదు. ఉదయం 8 గంటల సమయంలో నీటి ఉధృతి తగ్గడంతో గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు ఆచూకీ కోసం వాగు పరిసరాల్లో వెతికారు. కంప చెట్లను ఆనుకొని ఉన్న శవాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. మృతుడికి 2 ఎకరాల సాగు భూమి ఉంది. ఆ భూమి వాగు అవతలి వైపు ఉండడంతో వాగు దాటే క్రమంలో అదుపు తప్పి పడిపోయాడు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ నిరుపేద రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రామకోటి, ఏఆర్ఐ శ్రీనివాసులు, సర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీ నర్మద మహేందర్, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మెల్లగా వాడు మంచి తెలివైనడే కానీ మించింది మనకి నిలవనికి లేదా ముందరికి వెళ్ళిపోనికే ఉంది. మన పడిపోయాడు ఒకటి పంపి సర్పంచ్ సార్ అరే ఏం ఇటీవల వరంగల్లో జరిగిన ఈతల పోటీల్లో హైదరాబాద్ కు చెందిన జియాన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ అకాడమీ రికార్డు సృష్టించింది. అత్యధికంగా 91 స్వర్ణ పతకాలను దక్కించుకొని అందరినీ అబ్బురపరిచింది. దీంతో పాటు 46 వెండి, 31 కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. మొత్తంగా ఈ సంస్థకు 168 పతకాలు లభించాయి. త్వరలోనే జరగబోయే జాతీయ ఈత పోటీలకు 24 మంది ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలో అకాడమీ తరపున పాల్గొన్న 46 మంది ఈతగాళ్లలో 24 మంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం విశేషం. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న జూనియర్ స్విమ్మర్లు సీనియర్ ఓపెన్ కేటగిరీలో పాల్గొని విజయం సాధించారు. ఈ సందర్భంగా ఈ సంస్థ వ్యవస్థాపకుడు జాన్ సిద్దికి మాట్లాడుతూ తమ సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు ఇన్ని పతకాలను సాధించడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఇది బాధ్యతను మరింత పెంచిందన్నారు. త్వరలో జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్ పోటీలకు తమ విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారని చెప్పారు. ఈ పోటీల్లో పతకాలను దక్కించుకొని దేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచుతాననే నమ్మకం తనకు ఉందని ఆయన వివరించారు.
130, 125, pull, 120, stroke. 5 seconds you will drop. Understood? Clear? You guys go to the length. Let them go here. You all go there. Do it there. 6 and 4. You guys divide yourself there. You go there. This. Go there. 50 and Bunny over there. Length. Stand here. And go take. Ready? Good effort. Ready? Ready guys? Are you ready? Ready? Go! స్పందన ఫౌండేషన్ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. గిఫ్టే స్మైల్ కింద గట్టుపల్ గ్రామానికి స్పందన ఫౌండేషన్ డైరెక్టర్ వేడం శ్రీనివాస్ అంబులెన్స్ ను అందించి ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి ఆయన నివాసంలో అంబులెన్స్ ను ప్రారంభించారు. మంచి కార్యక్రమాలు చేపడుతున్న స్పందన ఫౌండేషన్ చైర్మన్ నాగేశ్వరరావు, డైరెక్టర్ చిప్ప ప్రభాకర్, విఎం శ్రీనివాస్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చెండూరు జెడ్పీటీసీ కర్నటి వెంకటేశం, నామని గోపాల్, అవ్వారి శ్రీనివాస్, చేరుపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బాధితులు చాలామంది రోజుకు ఎంతోమంది బాధ చూసి మా సర్పంచ్ గారి కోరిక మేరకు కోరడం వలన స్పందన ఫౌండేషన్ వారిని అడగడమైనది. నాగేశ్వరరావు గారు ఎండి గారిని అడగడమైనది. అడిగిన వెంటనే వాళ్ళు స్పందించి మా అన్నగారైన ప్రభాకర్ గారు వారితో మాట్లాడి, నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని వెంటనే ఈ గట్టుపల్లి గ్రామానికి ఈ చాలామంది చనిపోవడము, 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యన చనిపోయిన వాళ్ళు ఒక 30 మెంబర్స్ ఉండడం వలన చాలా బాధగా అనిపించి వెంబడే వాళ్ళు కూడా స్పందించి మన గ్రామానికి, గట్టుపల్లి గ్రామానికి ఒక అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. అంబులెన్స్ ఈరోజు అందరి సమక్షంలో గట్టుపల్లి గ్రామంలో ఈరోజు సర్పంచ్ కుమారి ఇడం రోజా గారికి అందడం జరిగింది. దీనివలన మా గట్టుపల్లి గ్రామానికి ప్రతి విషయానికి ఏదైనా చేదుడు వాదోడుగా ఉండాలని కూడా నాకు కోరుకుంది. నేను గట్టుపల్లి గ్రామంలో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకున్నందుకు నా వంతుగా గట్టుపల్లి గ్రామానికి సేవ చేయాలని నేను చదువుతున్నాను. మరియు స్పందన వాళ్ళు అడగగానే వాళ్ళు మనకు అంబులెన్స్ ఇచ్చి గ్రామానికి మంచినీరు అందించినందుకు వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా చెందోలులో ఏసీబీ మెరుపుదాడులు, ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు సీజ్. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. గూడూరులో టీడీపీ విస్తృత సమావేశం, వైసీపీ పాలనా తీరును ప్రజలకు వివరించాలన్న వ్యక్తులు. విశాఖలో ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం సమావేశం, హక్కుల సాధనకు పోరాడాలని వ్యక్తుల పిలుపు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.